జల్దీ సాఫ్ట్వేర్ జాబ్ కొడదామనుకుంటురా? అయితే వీక్యూబ్ లో ట్రైనింగ్ తీసుకొని మంచి జాబ్ కొట్టేయుర్రి. ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ, పర్యావరణ శాఖ, అదే మరి పంచాయతీ రాజ్ శాఖ మంత్రివర్యులు, అదే మరిగా ఒక మంచి మిత్రుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు, వేదికపై కందుల దుర్గేశం గారు, పొంగూరు నారాయణ గారు, గౌరవ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ గారు, చైర్మన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కృష్ణయ్య గారు, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మీ పార్సారథి గారు, స్పెషల్ సిఎస్ అటవీ శాఖ అనంతరామ్ గారు, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అజయ్ కుమార్ గారు. ఇప్పుడే మీరు చూస్తున్నారు, మొన్నటి వరకు మనం రామయ్య గారిని చూశాం, మొన్నే ఆయన చనిపోయాడు. ఈరోజు నల్లమల అడవుల పరిరక్షణ కోసం జీవితాన్ని అంకితం చేసినటువంటి అంకారావు గారు మనస్ఫూర్తిగా మనందరికీ ఒక స్ఫూర్తి. అలాంటి వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. ఇంకొక పక్క చైర్మన్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ దినేష్ రెడ్డి గారు, 10వ తరగతి అమ్మాయి, చాలా బాగా చేసింది, మనందరి దగ్గర ప్రతిజ్ఞ చేయించింది కుమారి లావణ్య. నేను ఇప్పుడే అడిగాను అమ్మాయిని, ఏంటమ్మా ఏం చదువుతున్నావు? 10th క్లాస్ అనింది. 10th క్లాస్ అయినాక ఏం చేస్తామని అడిగాను. ఇంటర్మీడియట్లో బైపీసీ అనింది. అంటే డాక్టర్ అవుతావా అంటే తప్పకుండా డాక్టర్ అయి పేద ప్రజలకు సేవ చేస్తానని ఘంటాపదంగా చెప్పింది. ఒక యాస్పిరేషన్తో చదువుకుంటున్నటువంటి విద్యార్థిని. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రజాప్రతినిధులకి, పెద్దలకు, ఈరోజు 1000 మంది విద్యార్థులతో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు మీరు చేసిన కార్యక్రమం అమరావతిలో ఒక చరిత్ర సృష్టించబోతుంది. ఈరోజు ఒక్కరోజే మన మిత్రులు ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 1 కోటి చెట్లను నాటుతున్నాం. ఈ సంవత్సరం 5 కోట్ల మొక్కలు నాటబోతున్నాం. అయితే ఈ 5 కోట్లే కాకుండా 50% గ్రీన్ కవర్ ఈ రాష్ట్రంలో ఉండాలి. 50% గ్రీన్ కవర్ ఉంటే దానివల్ల ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందో మనం అందరం కూడా ఆచరించి దేశానికే కాకుండా ప్రపంచానికే ఒక ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉంది. 1972 నుంచి జూన్ 5వ తారీఖున ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో మనం జరుపుకుంటున్నాం. దీనికి కారణం మీరు చూస్తే ఈ సంవత్సరం ఒక థీమ్ ఇస్తారు, ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్. ప్లాస్టిక్ పొల్యూషన్ని పూర్తిగా దీన్ని కంట్రోల్ చేయాలి. దీనికి ఏ విధంగా రీసైకిల్లో ఇవన్నీ ఉపయోగించాలి అనే విషయంలో అవగాహన పెంచడానికి తీసుకున్నాం. చెట్లు పెంచడం బాధ్యత, చెట్లు నరకడం దుర్మార్గం. కొన్ని దేశాల్లో అయితే శాశ్వతంగా జైల్లో పెడతారు చెట్లు నరికితే. చెట్టు నరకాలంటే కూడా ప్రభుత్వ పర్మిషన్ ఇస్తే తప్ప చెట్టు నరకడానికి వీలు లేదు. చెట్టు నరికితే మనిషిని చంపినటువంటి నేరంగా చిత్రీకరించి వాళ్ళపైన యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తుంది. అందుకే నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం, 4-5 సంవత్సరాల్లో మన రాష్ట్రం కనీసం 37% గ్రీన్ కవర్ కావాల్సిన అవసరం ఉంది. దీనికి హార్టికల్చర్ డెవలప్ చేస్తాం. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు,
చాలా స్పష్టంగా. ఎప్పుడు కూడా నాకు ఒకసారి అనిపిస్తుంది, ఇవన్నీ మనం అనుకోవడం, ఇవన్నీ కానీ ఆచరించగలిగితే, నేను ఒక మాట అడుగుతున్నా ఇక్కడ ఉండే వాళ్ళందరినీ, మీ లైఫ్లో 10 చెట్ల కంటే ఎక్కువ పెట్టి మేము పెంచుతున్నామని వాళ్ళు చేలిపైకెత్తండి. 10 చెట్ల కంటే ఎక్కువ. ఓకే, అందరూ ఆక్సిజన్ తీసుకుంటున్నారా లేదా? గాలి పీలుస్తున్నారా లేదా? మిగిలిన వాళ్ళకి గాలి పీల్చే అర్హత ఉందా? ఇప్పుడు ఏం చేస్తారో చెప్పండి. చెట్లు పెడతారా లేదా? చెట్లు పెట్టే బాధ్యత మీద అవునా కాదా? అవునంటే చేలిపైకెత్తండి. ఇదే నేను కోరుకుంటున్నా. ఒక అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది. మనమందరం చిన్నప్పుడు చదువుకునే వాళ్ళం, నేను కూడా చదువుకున్నా. ఆ రోజు మీరు చూస్తే ఆ కథ ఒకసారి చూస్తే, ఒక వృద్ధుడు చెట్టు పెడతా ఉంటాడు. రాజు అక్కడికి వస్తాడు. ఆ వృద్ధుడికి వయసు అయిపోయింది. అతన్ని చూసి అడుగుతాడు ఆసక్తిగా, నీ వయసు అయిపోయింది, ఇప్పుడు చెట్టు పెడుతున్నావు, ఈ చెట్టు ఫలాలను తింటావా అని అడుగుతాడు. అప్పుడు ఆ వృద్ధుడు చెప్తాడు, మహారాజా, పక్కన చెట్టు ఉంది చూడు, మా పూర్వీకులు పెట్టారు, దాని ఫలాలు నేను అనుభవిస్తున్నా. నేను పెట్టే ఈ చెట్ల ఫలితాల్ని నా పూర్వీకులు, మా పిల్లలు అనుభవిస్తారని ఆ వృద్ధుడు చెప్పాడంటే అది విజ్ఞతని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ విజ్ఞతతో మనందరం ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. స్వార్థంతో బ్రతకడం కాదు. అలాంటివన్నీ కూడా మనం ఒక్కసారి ఆలోచించుకుని, ఆ తాత చెప్పే కథే మనకు ఒక ఆదర్శం. ఆ రోజు పద్మశ్రీ వనజీవి రామయ్య నా దగ్గరికి ఎప్పుడూ వచ్చేవాడు. ఎప్పుడు వచ్చినా ఒక చెట్టు తీసుకొచ్చేవాడు. ఊరూరు తిరిగేవాడు. అందరికీ విత్తనాలు పంచేవాడు. సంవత్సరం వచ్చి నాకు రిపోర్ట్ చేసేవాడు. నేను ఈ కార్యక్రమాలు చేస్తా ఉంటే ఆయన ఎప్పటికప్పుడు ప్రోత్సాహపడి ఉత్సాహవంతుడై రోజుకు ఒక మొక్క నాటేవాడు. ఆయన నాటడమే కాదు, అందరి దగ్గర నాటిచ్చేవాడు. ఆ చెట్లను పెంచే కార్యక్రమాన్ని కూడా ఆయన నిర్వహించాడు. అందుకే కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. దీన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఆయన ఒక్కసారి స్మరించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. స్వర్ణాంధ్ర అంటే ఆదాయం పెరగాలి, ఆరోగ్యం బాగుండాలి, ఆనందంగా ఉండాలి, హెల్తీ హ్యాపీ సొసైటీ కోసం మనం పనిచేస్తున్నాం. ఇది జరగాలంటే పర్యావరణాన్ని కాపాడుకోవాలి. పెద్ద ఎత్తున ఈరోజు నేను చూశాను ఒక స్టాల్ కూడా. ఇక్కడ మా మంత్రి నారాయణ గారు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర 2 బాధ్యతలు ఉన్నాయి. ఒకటి మీరు చూస్తే ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ ఉంది. దీనివల్ల మనందరినీ ఆరోగ్యం కాపాడాలంటే ఫారెస్ట్ మినిస్టర్గా ఉప ముఖ్యమంత్రి గారు చాలా కీలకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా మనసుకు దగ్గరుండే సబ్జెక్టు పర్యావరణం, చెట్లు పెంచే కార్యక్రమం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను చిన్నప్పుడు హై స్కూల్కి పోయేవాడిని. మా ఊరి నుంచి 6 కిలోమీటర్లు నడవాలి, కొన్ని రోజులు సైకిల్లో పోయేవాడిని. మా ఊర్లో ఒక ఆయన సోషల్ యాక్టివిస్ట్ ఉండేవాడు, కేశవయ్య నాయుడు గారిని. ఆయన పని ఎక్కడన్నా అడవుల్లోకి మేకలు వచ్చినా, అటవీ సంపద ఎవరన్నా కొట్టేస్తా ఉన్నా పిటిషన్లు పెట్టి యాక్షన్ తీసుకునే కార్యక్రమం చేసేవాడు. ఆ రోజు ఒకరోజు మేము వెళ్తా ఉంటే మమ్మల్ని అందరినీ పిలిచి ఇది కాపాడాలి, మీ సహకారం కావాలని చెప్పి మా దగ్గర ఫారెస్ట్ ఆఫీసర్లకు ఫోన్లు చేపించాడు, మా దగ్గర లెటర్లు పెట్టి ఇచ్చాడు. దానివల్ల ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి ఇమీడియట్గా యాక్షన్ తీసుకునేవాళ్ళు. అంటే ఒక పర్యావరణాన్ని కాపాడడం కోసం విద్యార్థుల్లో స్ఫూర్తి నింపిన వ్యక్తి కేశవయ్య నాయుడు.
అలాంటి వ్యక్తి ఇప్పుడు కూడా నాకు జ్ఞాపకం ఉంటాడని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మీలో కూడా గుర్తుపెట్టుకోవాలి, పిల్లలు బాగా చదువుతున్నారు, నాలెడ్జ్తో ముందుకు పోతున్నారు. భవిష్యత్ అంటే ఒక చదివే కాదు, నాలెడ్జే కాదు, మనం అన్ని రంగాల్లో అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్లాస్టిక్ ఉంది, చాలా ప్రమాదకరం. నిన్నే మా కృష్ణయ్య గారు ఒక ఆర్టికల్ రాశాడు, చూశాను. అడవుల్లో ఉండే ఏనుగులు కూడా ప్లాస్టిక్ తిని చనిపోతే దాన్ని పోస్ట్ మార్టం చేసి కొన్ని కేజీలు ప్లాస్టిక్ పేరుకుపోయి ఉంది. అంటే ఎంత ప్రమాదం మీరు ఆలోచించండి. ఈరోజు మనం తినే తిండి కూడా ప్లాస్టిక్ అంతా ఉపయోగించిన తిండి మనం తింటున్నాం. మన పొలాలకేసి అవి అదే విధంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. మన పశువులు కూడా ఈ ప్లాస్టిక్ ఇవన్నీ తిని ఆ పాలు మనం తాగుతున్నామంటే ఎంత వాతావరణాన్ని కాలుష్యం చేస్తున్నామో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ ప్రభుత్వం స్పష్టంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ 3వ శనివారం నిర్వహిస్తున్నాం. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, రాష్ట్రంలో ఎక్కడ కూడా చెత్త కాదు, చెత్త నుంచి సంపద సృష్టించే అవకాశం మనకుందని చెప్పి కూడా నిరూపిస్తామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే ఈరోజు చూస్తే గుంటూరులో మీరు చూస్తున్నారు, చెత్త నుంచి ఎనర్జీ కరెంట్ ఉత్పత్తి చేసే ప్లాంట్ పెట్టాం, విశాఖపట్నంలో పెట్టాం. ఇప్పటికీ అన్ని ప్లాంట్స్ పెట్టి కంప్లీట్ చేసేవాళ్ళం. కానీ గడిచిన ప్రభుత్వం దీనిపైన కూడా సీత కన్నేశారు. ఈరోజు నేను ఒకటే హామీ ఇస్తున్నాను, రాబోయే 3 సంవత్సరాల్లో ఇంకా ఒక 3 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ వస్తాయి. పట్టణ ప్రాంతాల్లో 90% చెత్తంతా తీసి, పొడి చెత్త తీసి ఎనర్జీగా చేసే పరిస్థితి వస్తుంది. రెండోది, గ్రామీణ ప్రాంతాల్లో మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, ఏదైతే ఇంత మునిపి వేస్ట్ కాంపోస్ట్ కింద కొన్ని సెంటర్లు పెట్టాం. ఇక్కడి నుంచి ప్రతి ఒక్క ఇంటి దగ్గర చెత్త కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అందులో నుంచి ప్రోడక్ట్స్ అన్ని సెగ్రిగేట్ చేయాలి. ఏది కూడా వేస్ట్ కాదు, అన్ని రీసైక్లింగ్ ఉపయోగపడతాయి. ఈరోజు ప్లాస్టిక్ని మళ్ళా ప్లాస్టిక్ కానీ ఇప్పుడే ఒక ఎగ్జిబిషన్ పెట్టారు, అనేక వస్తువులు తయారు చేస్తున్నారు. ఒక పక్క మన వరి నుంచి కూడా ఏదైతే వేస్ట్ ఉందో గడ్డితో కూడా కరెంట్ ఉత్పత్తి చేయడం, లేకుంటే బయోఫ్యూయల్ తయారు చేయడం అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా ఏదైనా పెంకులుంటే, సీసం ఉంటే మళ్ళా రీసైక్లింగ్ ఉపయోగించుకుంటాం. ఈవెన్ మన కార్లకు ఉపయోగపడే వేస్ట్ ఏదైనా ఉంటే అలాంటి వేస్ట్ కూడా ఇంజన్లు కానీ అవన్నీ రీసైక్లింగ్ ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. దీన్నే సర్క్యులర్ ఎకానమీ అని పిలుస్తున్నాం. రాబోయే 1 సంవత్సరంలో ఇవన్నీ కూడా డెమాన్స్ట్రేట్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏది వేస్ట్ కాదు, వేస్ట్ నుంచి సంపద సృష్టించే మార్గానికి అవసరమైన ఇన్సెంటివ్స్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు ఈ యొక్క రీసైక్లింగ్ సర్క్యులర్ ఎకానమీకి ఇప్పటికే 87 మున్సిపాలిటీల్లో 157 ఆర్ఆర్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశాం. ఇదే కార్యక్రమానికి రాబోయే రోజుల్లో 17 కార్పొరేషన్లు వచ్చే జూలై 5 నాటికి, ఇప్పటికైతే అక్టోబర్ 2కు 17 కార్పొరేషన్లు వస్తున్నాయి. వచ్చే ఏడాది జూన్ 5కి మొత్తం రాష్ట్రాన్ని సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ రహితంగా మారుస్తాం. ఇలాంటి కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం. రేపటి నుంచి మా చెల్లెమ్మలకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఏ అన్నయ్యకు రాఖీ కట్టాలన్నా ఆయన మూల నక్షత్రం తెలుసుకోండి, దానికి సూటబుల్ విత్తనాలు ఇస్తాం. మీరు శుభం కోరుకుంటున్నారు, ఇప్పుడు బెస్ట్ విషెస్ ఇస్తున్నారు. కానీ భవిష్యత్తులో ఆయన భవిష్యత్తు బాగుండాలంటే నక్షత్రం, ఆ నక్షత్రానికి ఏ చెట్టు సూటబులో ఆ విత్తనాలతో అతనికి రాఖీ కట్టాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈ సంవత్సరమే ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టాలి.
ఈ రాఖీ పండుగ నుంచే ప్రారంభించాలి. ఎవరు కూడా అందరూ రాఖీలు తయారు చేసే వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నక్షత్రం, చెట్టు పేరు, విత్తనం పేరు, ఈ రెండే ఉంటాయి. ఇది మీరు నచ్చిన వ్యక్తికి మీరు కట్టేటప్పుడు ఆయన నక్షత్రం కనుక్కొని దాన్నే కొనండి, అదే కట్టండి. దీనివల్ల రాష్ట్రం మొత్తం చెట్లు పెంచడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు కృషి చేసినట్టు అవుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నాకు అనిపిస్తుంది మన రాష్ట్రంలో ఉండే పిల్లల్లో ఉండే తెలివితేటలు వేరేది ఇక్కడెక్కడా కనపడవు. అది మన అదృష్టంగా నేను భావిస్తున్నా. నేను ఒకటే చెప్తున్నా, మీ అందరికీ ప్రపంచంలో ఏ అవకాశాలు ఉన్నాయో, ఎలాంటి మార్పులు వస్తాయో ముందే చెప్పే బాధ్యత నాది. దాన్ని ఆచరించి ప్రపంచాన్ని జయించే బాధ్యత ఈ పిల్లలపైన ఉందని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మళ్ళా పర్యావరణ దినోత్సవం నెక్స్ట్ ఇయర్కి మళ్ళా కలుస్తాం. ఆ మధ్యలో కార్యక్రమాలన్నీ చేపడతాం. ఈ ఒక్క సంవత్సరంలో చేసినటువంటి కార్యక్రమాలని, దాని ఫలితాలని మళ్ళీ రాబోయే సంవత్సరం సమీక్షించుకుంటూ ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి.